ఒకవైపు మన దేశంలో వక్ఫ్ బిల్లు పైన డిస్కషన్లు డిబేట్లు జరుగుతుంటే మరోవైపు పాకిస్తాన్ మెల్లగా మన కాశ్మీర్ బార్డర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మన సైనికులపైన దాడి చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ ఆర్మీ బార్డర్ దాటి ఇండియాలోకి ఎంటర్ అయి మన సైనిక స్థావరాలపైన దాడి చేయడం మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ చాలా న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే పాకిస్తాన్ ఆర్మీ ట్రూప్స్ క్రాస్ ఎల్ఓసి. హిందుస్థాన్ టైమ్కి చెందిన ఇంకో ఆర్టికల్ చూడవచ్చు. పాకిస్తాన్ ఆర్మీ క్రాసెస్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ప్రజెంట్ పాకిస్తాన్కి మనకు ఉన్న బార్డర్. ఈ బార్డర్ దాటి మనం అటు వెళ్ళకూడదు, వాళ్ళు ఇటు రాకూడదు. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ని క్రాస్ చేయడం చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే ఒక దేశ సైన్యం ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటింది అంటే వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటున్నారు అని అర్థం. ఈ విషయాన్ని మన దూరదర్శన్ ఛానల్ మీడియా కూడా కవర్ చేసింది. మీరు ఇక్కడ చూడవచ్చు, పాకిస్తాన్ ట్రూప్స్ క్రాస్ ఎల్ఓసి ఇన్ జమ్మూ కాశ్మీర్ పూంచ్. అంటే పాకిస్తానీ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ అనే ప్రాంతంలో ఎల్ఓసిని దాటి ఇండియాలోకి ఎంటర్ అయి మన సైనిక స్థావరాలపైన దాడి చేశారు. బై ద వే, వీళ్లకు మన ఇండియన్ ఆర్మీ జవాన్స్ తగిన రిప్లై ఇచ్చారు, ఎదురు దాడి చేశారు. దాంతో ఈ ఆర్మీ మళ్ళీ పాకిస్తాన్లోకి పారిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జమ్మూ కాశ్మీర్లో పూంచ్ అనే ప్రాంతం ఎక్కడుందో తెలుసుకోండి. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఇదిగో ఈ ప్రాంతంలో పాకిస్తానీ ఆర్మీ బార్డర్ దాటి ఇండియాలోకి ఎంటర్ అయింది. ప్రజెంట్ పాకిస్తాన్ దేశంలోని పరిస్థితి చూస్తే ఆ దేశం చాలా వీక్గా ఉంది. దేశ ఎకానమీ స్ట్రాంగ్గా లేదు. అండ్ ఆ దేశంలో లా అండ్ ఆర్డర్ కూడా ప్రాపర్గా లేదు. అండ్ రీసెంట్గానే వాళ్ళ దేశం ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ బలూచిస్తాన్ ప్రాంతంలోని ప్రజలు ఒక సెపరేట్ కంట్రీ కోసం పోరాడుతున్నారు. అండ్ రీసెంట్ గానే పాకిస్తాన్ తమ 100 మంది సైనికుల్ని జాఫర్ ట్రైన్ హైజాక్ విషయంలో కోల్పోయింది. ఇలాంటి కండిషన్లో ఉన్న ఈ దేశం మన ఇండియాను రెచ్చగొడుతుంది. ఇది చూడడానికి ఎలా ఉందో తెలుసా? తిండి లేక ఆకలితో ఎండిపోయి ఉన్న ఒక నక్క పడుకున్న సింహాన్ని లేపుతున్నట్టుగా ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఇండియా తలుచుకుంటే ప్రజెంట్ పాకిస్తాన్ని ఈజీగా ఆక్యుపై చేసుకోగలదు. మన దేశం అంత స్ట్రాంగ్గా ఉంది. ఈ విషయం మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ టాపిక్స్ పైన మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాం. నిజానికి 2021 సమయంలో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగింది. అంటే ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపకూడదు. కానీ ఈ పాకిస్తాన్ మీడియా ముందు, ప్రపంచ దేశాల ముందు మేము మారిపోతాము, ఇకపై నుంచి గొడవ చేయము అన్నట్టుగా మాట్లాడి అగ్రిమెంట్ చేసుకుంటారు. తర్వాత వాటిని పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళ బుద్ధి అలాంటిది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఏదో రాత్రిపూట ఎర్లీ మార్నింగ్ 3-4 గంటల సమయంలో బార్డర్ దాటి ఇండియాలోకి వచ్చారా అంటే అది కాదు. వీళ్ళు మిట్ట మధ్యాహ్నం 1:10 బార్డర్ దాటి ఇండియాలోకి ఏమాత్రం భయం లేకుండా ఎంటర్ అయ్యారు. అసలు పాకిస్తాన్ మన ఇండియా గురించి ఏమనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏదో ప్రాపర్ ప్లాన్తో ఇండియన్ బార్డర్లోకి ఎంటర్ అయ్యారా అంటే అది కాదు. అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే పాకిస్తానీ ఆర్మీ ఇండియన్ బార్డర్లోకి ఎంటర్ అయిందన్న విషయాన్ని మన ఆర్మీ వెంటనే పసిగట్టి వాళ్ళపైన దాడి మొదలుపెట్టింది. ఇండియన్ ఆర్మీ పక్కా ప్లాన్తో వెరీ క్యాలిబ్రేటెడ్ మేనర్లో వీళ్ళపైన దాడి చేసి వాళ్ళను తిరిగి తరిమేసింది. ఈ కాల్పుల్లో మన సైనికులకు ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. పాకిస్తాన్ కూడా మా సైనికులకు ఏమీ కాలేదు, మేము ధైర్యంగా ఇండియాలోకి ఎంటర్ అయి వచ్చాము అని చెప్పుకుంటుంది. కానీ కొన్ని ఇంటర్నల్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలోకి ఎంటర్ అయిన 5 పాకిస్తానీ ఆర్మీ జవాన్లకు భారీగా గాయాలయ్యాయి. దానికి కారణం ల్యాండ్ మైన్స్. మన ఇండియన్ ఆర్మీ జవాన్లు మామూలు వాళ్ళు కాదు. మనం ఎలాగో పాకిస్తాన్ పైన ముందుగా దాడి చేయము, వాళ్ళ దేశాన్ని ఆక్యుపై చేయాలి అని కూడా మనం అనుకోము. మన మిలిటరీ యొక్క మెయిన్ ఎజెండా అండ్ ఏఎం దేశ బార్డర్ని కాపాడడం, శత్రువులు మన దేశంలోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోవడం. అందుకని మన సైనికులు పాకిస్తాన్తో మనకున్న బార్డర్ ఏరియాలో ల్యాండ్ మైన్స్ని పెట్టేశారు. మీరు చెప్తే నమ్మరు, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్న బార్డర్లో చాలా ఏరియాస్లో 100ల కొద్ది ల్యాండ్ మైన్స్ని ఇండియన్ ఆర్మీ ఇన్స్టాల్ చేసి పెట్టింది. వీటి కారణంగానే ఈ పాకిస్తానీ సైనికులు భారీగా గాయాల పాలయ్యారు. వాళ్ళు గాయాలని స్టైల్గా చెప్పుకుంటున్నారు, కానీ ప్రాణాలు కూడా పోయి ఉంటాయి. బయట చెప్తే పరువు పోతుందని వాళ్ళు చెప్పుకోరు. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, పాకిస్తాన్తో కంపేర్ చేస్తే మన సైనికులు చాలా పవర్ఫుల్. మన దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి. అండ్ ఈ పాకిస్తాన్ సైనికులు తమ దేశంలో ఉన్న బలూచిస్తాన్ మిలిటెంట్స్ తోనే గెలవలేకపోయారు. రీసెంట్ గా పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ అయిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది.
ఆ టాపిక్ పైన మనం ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాము. అయితే ఈ హైజాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. నిజం చెప్పాలంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లోని ఒక భాగమే. ఈ ప్రాంతంలోని ప్రజలు ఒక సెపరేట్ కంట్రీగా ఫామ్ అవ్వాలని పోరాడుతున్నారు. వీళ్ళ దగ్గర నాకు తెలిసి అడ్వాన్స్ వెపన్స్ ఏమీ ఉండకపోవచ్చు. అండ్ వీళ్లకు సెపరేట్గా ఒక అఫీషియల్ ఆర్మీ కూడా లేదు. కేవలం ఆ ప్రాంతం కోసం పోరాడుతున్న ఫ్రీడమ్ ఫైటర్స్ మాత్రమే ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా పాకిస్తాన్ ఆర్మీ ఓడించలేకపోయింది. పైగా వీళ్ళ చేతిలోనే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 60 నుంచి 70 మంది సైనికులు మరణించారు. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఇంటర్నల్గా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ దేశం ఎంత వీక్గా ఉంది, అక్కడి ఆర్మీ కూడా ఎంత వీక్గా ఉందనే విషయం మీకు అర్థమవ్వాలి అని. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ ప్రజెంట్ అంత వీక్గా ఉన్నప్పుడు పవర్ఫుల్గా ఉన్న మన దేశాన్ని వీళ్ళు ఎందుకు రెచ్చగొడుతున్నారు అని. దీనికి సమాధానం చాలా సింపుల్. నేను మీకు ఇందాక చెప్పినట్లు పాకిస్తాన్లో పరిస్థితులు ప్రజెంట్ చాలా వరస్ట్గా ఉన్నాయి. దేశంలో ప్రజలకు తినడానికి సరైన తిండి దొరకడం లేదు. ఇన్ఫ్లేషన్ తారాస్థాయికి చేరింది. దేశ ఎకానమీ ఘోరంగా పడిపోయింది. దేశంలో అభివృద్ధి అనే ఊసే లేదు. వాళ్ళు రాబోయే 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఇలాగే ఒక ఉగ్రవాద దేశంగా ఉండబోతున్నారు. కానీ మీ అందరికీ తెలుసు, దేశంలో అభివృద్ధి లేనప్పుడు ప్రజలు తిరగబడతారు. ప్రభుత్వం ప్రజలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ప్రజెంట్ చెప్పుకోవడానికి పాకిస్తాన్లో ఒక ప్రభుత్వం, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. కానీ అసలైన పవర్ ఆ దేశ మిలిటరీ చేతిలో ఉంటుంది. ఆ దేశాన్ని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేసేది మిలిటరీని. ఇప్పుడు ఆ దేశంలోని ప్రజలంతా ప్రభుత్వానికి అగెన్స్ట్గా పోరాడుతున్నారు. అండ్ ఆ దేశంలో ఎంతో పాపులర్ అండ్ ఫోర్మోర్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇమ్రాన్ ఖాన్ని కొన్ని సంవత్సరాలుగా ఇల్లీగల్గా జైల్లో ఉంచారు. అతని కోసం కూడా అక్కడి ప్రజలు పోరాడుతున్నారు. ఇంకోవైపు దేశాన్ని ముక్కలు చేయాల్సిందిగా బలూచిస్తాన్ ప్రజలు, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు అండ్ కింద ఉన్న సింధు ప్రాంత ప్రజలు కూడా పోరాడుతున్నారు. ఇలా ఆ దేశ ప్రభుత్వం పైన చాలా ప్రెజర్ ఉంది. దీని నుంచి వాళ్ళు బయటపడాలంటే వాళ్ళకు ఒక డైవర్షన్ కావాలి. ప్రజలు ప్రభుత్వానికి అగెన్స్ట్గా మారకూడదు అంటే వాళ్ళలో దేశభక్తిని మళ్ళీ మేల్కొల్పాలి. అలా జరగాలి అంటే వాళ్లకు ఒక శత్రువు కావాలి. అందుకే పాకిస్తానీ ఆర్మీ ఊరికే కావాలని మన ఇండియాని రెచ్చగొట్టి మన సైనికులపైన దాడి చేసి ఒక చిన్నపాటి యుద్ధాన్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉంది. ఇక్కడ పాకిస్తాన్కి చాలా క్లియర్గా తెలుసు, వాళ్ళు మన ఇండియాని రెచ్చగొట్టి యుద్ధానికి దిగితే మన ఇండియన్ సైనికులు పాకిస్తానీ ఆర్మీని చీల్చి చెండాడేస్తారు అని. అయినా కూడా వాళ్ళు ఈ ధైర్యం చేస్తున్నారు అంటే ఆ దేశంలో పరిస్థితులు ఎంత వరస్ట్గా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ పాకిస్తాన్కి బాగా తెలుసు, వాళ్ళు ఇండియాని ఎంత రెచ్చగొట్టినా మనం పాకిస్తాన్లోని ప్రాంతాల్ని ఆక్యుపై చేయాలి అనుకోము. ఎందుకంటే వాళ్ళే అక్కడ అడుక్కు తింటున్నారు. వాళ్ళ ప్రాంతాల్ని మనం ఆక్యుపై చేసి ఏం చేస్తాం? మేబీ భవిష్యత్తులో మనం పీఓకేని, పాకిస్తాన్ ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని ఉన్న కాశ్మీర్ ప్రాంతాల్ని తిరిగి తీసుకుంటాం కావచ్చు. అంతేకాని పాకిస్తాన్లోని ప్రాంతాల్ని మనం లాగేసుకోవాలని ఎప్పుడు అనుకోము. ప్రజెంట్ అయితే మన ఇండియా దగ్గర అలాంటి ప్లాన్ అయితే లేదు. పాకిస్తాన్ ఇలా అకారణంగా ఇండియా పైన దాడి చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. వీళ్ళు అనేక సార్లు తమ దేశ ప్రజల దృష్టి మరల్చడానికి ఇండియా పైన అకారణంగా దాడి చేసి గొడవను క్రియేట్ చేసి చివరికి వాళ్ళ దేశ ప్రజల్ని మోసం చేస్తారు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే పాకిస్తానీ ఆర్మీ ఇండియన్ బార్డర్లోకి ఎంటర్ అయి మన ఆర్మీ పైన దాడి చేసిందనే విషయం వాస్తవం. కానీ మన ఇండియన్ ఆర్మీ తిరిగి వాళ్ళపైన దాడి చేయడంతో వాళ్ళు పారిపోయారు. అండ్ కొంతమంది పాకిస్తానీ సైనికులు ల్యాండ్ మైన్ పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు కూడా. ఇదంతా చేసి పాకిస్తాన్ మన ఇండియాను ఏదైనా ఎఫెక్ట్ చేస్తుందా అంటే నో. ప్రజెంట్ పాకిస్తాన్కి మనకు అసలు పోలికే లేదు. పాకిస్తాన్ కొద్దిగా ఎక్స్ట్రా చేసినా మన ఇండియా వాళ్లకు కోలుకోలేని దెబ్బ కొడుతుంది. ఆ విషయం వాళ్లకు తెలుసు. కాబట్టి దీనివల్ల మన ఇండియాకు ఎటువంటి ప్రమాదం లేదు. అండ్ ప్రజెంట్ పాకిస్తాన్ మనల్ని హామ్ చేసే పొజిషన్లో కూడా లేదు. కానీ ప్రతిసారి పాకిస్తాన్ ఇలా మనల్ని ఏదో విధంగా టార్గెట్ చేయడం, దేశంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం చేస్తుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మన ఇండియా ఏదైనా చేస్తే బాగుంటుంది. అయితే మీ ప్రకారం పాకిస్తాన్ మళ్ళీ మన ఇండియా జోలికి రాకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? పాకిస్తాన్ని ఇండియా ఎలా డీల్ చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా.
ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.